మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ప్రజలు స్థానికుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారం కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయా శాఖ అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గుప్తా పాల్గొన్నారు. గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ప్రజలు స్థానికుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారం కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయా శాఖ అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తా పాల్గొన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతారు. అజీం, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిన మళ్ళీ మంత్రుల ముఖాముఖి కార్యక్రమం స్టార్ట్ అయినట్టేనా? ప్రజల నుంచి ఎక్కువగా ఏ వినతులు వచ్చాయి, ఏం చెప్తున్నారు? గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ టీపీసీ చీఫ్ గా వచ్చిన తర్వాత ఏదైతే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారో, అయితే మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి కాస్త బ్రేక్ పడింది. కానీ గత 4 వారాల నుంచి కూడా ఏదైతే ఈ ముఖాముఖి కార్యక్రమం అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గాంధీ భవన్ లో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పెద్ద ఎత్తున ప్రజలు అయితే రావడం కూడా జరిగింది. ఎందుకంటే గత 3 వారాల నుంచి కూడా కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు గాంధీ భవన్ లో మంత్రులు అందుబాటులో ఉంటారనే విషయాన్ని మరొకసారి అందరికీ కూడా తెలిసిపోయింది. సో ఇంతకు ముందు ఏదైతే ప్రజలు వచ్చి తిరిగి వెళ్లిపోయేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే మరొకసారి గాంధీ భవన్ లో ఈ కార్యక్రమం జరుగుతుండటంతో వారు వచ్చి వారి సమస్యల్ని నేరుగా మంత్రికి కలిసి ఏదైతే చెప్పుకునేటువంటి అవకాశం దక్కింది. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా వారికి ఉన్నటువంటి సమస్యలు, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలు అందకపోవడం, ఇలాంటి అనేక సమస్యలు వారు ఏదైతే మంత్రి దృష్టికి తీసుకొస్తున్నారు. మంత్రి గారు అక్కడక్కడే ఎవరైతే అధికారులకు ఫోన్ చేసి ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం చేయాలని చెప్పి కూడా నేరుగా అయితే ఆదేశిస్తున్నారు. అయితే వీరితో పాటు కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ కూడా కాల్వ సుజాత కావచ్చు, అలాగే ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొని ప్రజల సమస్యల్ని నోట్ చేసుకుంటున్నారు. దాని తర్వాత ఫాలో అప్ చేసేటువంటి ప్రక్రియను కూడా వేగవంతం చేసింది పీసీ చైర్మన్ చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో ప్రతి వారం బుధవారం ఖచ్చితంగా ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే అనుకున్నారో అదే విధంగా ఏదైతే ప్రతి వారం కూడా ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని చెప్పి ఏదైతే ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా గాంధీ భవన్ వర్గాల నుంచి మనకు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ప్రతి వారం కూడా ఇది కొనసాగుతుంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి వారి సమస్యల్ని, ప్రభుత్వ పథకాలని తమ కేమేరకు అందుతున్నాయో లేదో, అందకపోతే ఆ పథకాలకు సంబంధించిన అమలు తీరుపై కూడా ఏదైతే నేరుగా మంత్రిని కలిసి వారి సమస్యలు చెప్పుకుంటారు. అలాగే కొన్ని ఇష్యూస్ నియోజకవర్గంలో వారికి ఉన్నటువంటి సమస్యల్ని కూడా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా నేరుగా ఫోన్ చేయించుకొని ప్రజలైతే మంత్రులను అయితే కలిసి పని చేసుకునే పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.